పంచాయతీ ఎన్నికల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ దశలో ఎన్నికలపై స్టే విధించలేమని స్పష్టం చేసింది న్యాయస్థానం. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాక కోర్టుల జోక్యం ఉండకూడదని ఈసీ అడ్వకేట్ తేల్చి చెప్పారు. సబ్ కేటగిరీ రిజర్వేషన్ లేనందుకు మీరు ఎన్నికలు రద్దు చేయాలని కోరుకుంటున్నారా అని పిటిషనర్ను ప్రశ్నించింది హైకోర్టు. 42% రిజర్వేషన్ జీవో విచారణ సమయంలో పాత పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని తామే చెప్పాం కదా అని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ జీవో 46పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. గతంలో 2009లో ఇదే తరహా పరిస్థితి వచ్చినప్పుడు జీహెచ్ఎంసీ ఎలక్షన్ ను రద్దు చేశారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు గుర్తు చేశారు. ఈ దశలో తాము ఎలాంటి జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది న్యాయస్థానం. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ దశలో ఎన్నికలపై స్టే విధించలేమని స్పష్టం చేసింది న్యాయస్థానం. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాక కోర్టుల జోక్యం ఉండకూడదని ఈసీ అడ్వకేట్ తేల్చి చెప్పారు. సబ్ కేటగిరీ రిజర్వేషన్ లేనందున మీరు ఎన్నికలు రద్దు చేయాలని కోరుకుంటున్నారా అని పిటిషనర్ను ప్రశ్నించింది హైకోర్టు. 42% రిజర్వేషన్ జీవో విచారణ సమయంలో పాత పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని తామే చెప్పాం కదా అని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ జీవో 46పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. గతంలో 2009లో ఇదే తరహా పరిస్థితి వచ్చినప్పుడు జీహెచ్ఎంసీ ఎలక్షన్ ను రద్దు చేశారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు గుర్తు చేశారు. ఈ దశలో తాము ఎలాంటి జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది న్యాయస్థానం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ లైవ్ లో అందిస్తారు. దుర్గేష్, చెప్పండి. హైకోర్టు చాలా కీలకమైన వ్యాఖ్యలే చేసింది. అంటే గతంలో ఏ విధంగా అయితే పాత పద్ధతిలో ఎలక్షన్స్ నిర్వహించారో ఇప్పుడు కూడా అలాగే నిర్వహించే అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే గతం నుంచి చూస్తే మొత్తం ముగింపు పలికిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు చాలా రోజుల నుంచి కూడా ఈ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో సర్పంచులకు సంబంధించిన ఎన్నికల, స్థానిక సంస్థల ఎన్నికల గురించి కూడా చూస్తున్నటువంటి పరిస్థితుల్లో 46 జీవో ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిందో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీలకు అన్యాయం జరుగుతుంది, బీసీల శాతం ఎక్కువ ఉన్నది, వాళ్ళకు రాజకీయంగా వాళ్ళు ఎదగాలి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కూడా సర్వే చేసి దాంట్లో భాగంగా 46 జీవో తీసుకురావడం క్యాబినెట్ లో. 46 జీవో ఏదో తీసుకొచ్చారో దానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ అంతా చేసిన తర్వాత గవర్నర్ పంపించడం జరిగింది. గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్నది. తిరిగి సూపర్ మామూలు చూసినట్టయితే మళ్ళీ రాష్ట్రపతి దగ్గర పంపించి అక్కడ కూడా పెండింగ్ ఉన్న నేపథ్యంలోనే ఇక్కడ ఏదైతే హైకోర్టులో వీళ్ళు సంబంధించినటువంటి ఒక రెడ్డి కూడా దానిలో పిటిషన్ వేసి 46 జీవో తీసుకొచ్చింది, దాన్ని రద్దు చేయాలా, దా విధంగా పోతే మిగతా కులాలు కూడా ఏదైతే జరుగుతుందో నష్టం జరుగుతున్నది అని చెప్పేసి పిటిషన్ దాఖలు చేస్తారు. అంతా కూడా వాదనలు విని పోస్ట్పోన్ చేశారు. దాని నేపథ్యంలో ఈ రోజు మొత్తం మీద జరిగిన నేపథ్యంలోనే ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే నోటిఫికేషన్ జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుకోవాలని చెప్పేసి నోటిఫికేషన్ జారీ చేయడంతో ఈ రోజు 46 జీవో ప్రకారం వాళ్ళు వెళ్తున్నట్టు నేపథ్యంలోనే ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే 46 జీవో దాన్ని రద్దు చేయాలి, తీసేయాలని చెప్పి గతంలో ఇప్పుడు చూసినటువంటి నేపథ్యంలోనే 46 జీవో పక్కన పెడితే ప్రస్తుతానికి అయితే గతంలోనే ఆల్రెడీ కోర్టు చెప్పడం జరిగింది. మీరు ఎన్నికలు జరుపుకోవడానికి గతం ఏదైతే మీరు ఎందుకు ఇట్లా లేట్ చేస్తున్నారని చెప్పి గతంలో కూడా వాదనలను కూడా హైకోర్టు ప్రశ్నించిన నేపథ్యంలోనే 46 జీవో కోసము అని కూడా జరిగిన నేపథ్యంలో అంతా కూడా జరిగినది. కానీ ఇప్పుడు ఏదైతే జరిగిందో ఖచ్చితంగా పాత పద్ధతి ప్రకారం ఎన్నికలు జరుపుకోవచ్చు అని చెప్పి ఏమైనా ఉంటే ఫర్దర్ గా ఉంటే ఏదో ప్రభుత్వం నుంచి కూడా 4 వారాలు గడువు ఇచ్చినప్పుడు 4 వారాల తర్వాత మళ్ళీ విచారణ జరిపితే ఏదైతే ఉందో మళ్ళీ ఒక 8 వారం అంటే దాదాపు ఇంకో 2 నెలలు సమయం ఇచ్చినటువంటి పరిస్థితి. మొత్తం అయితే అప్పటి వరకు అయితే ఎన్నికలు జరుపుకోవచ్చు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినటువంటి నేపథ్యంలో మేము జోక్యం చేసుకోవాలని చెప్పి క్లియర్ గా హైకోర్టు చెప్పినటువంటి పరిస్థితిలో ఎన్నికలు ఏదైతే యథావిధిగా సాగుతానని చెప్పవచ్చు. ఇప్పుడైతే ఎన్నికలకు ఎలాంటి ఆటంకం లేదు అని కూడా చెప్పొచ్చు. 4 వారాల తర్వాత 8 వారాలు 2 నెలలు ఉందో ఆ 2 నెలల తర్వాత మరి ఫర్దర్ ఎట్లా ఉంటుందో చూడాల్సిన పరిస్థితి. కానీ ఇప్పటికైతే ఈ ఎన్నికల విషయంలో మాత్రం తెలంగాణ హైకోర్టు మాత్రం జోక్యం చేసుకొని క్లియర్ గా చెప్పడంతోనే ఇప్పుడు ఎన్నికలు అయితే యథావిధిగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్. ఇవి బులెటిన్ విశేషాలు.